Hi, hello, welcome back to another video on making money using digital marketing. డిజిటల్ మార్కెటింగ్ ద్వారా డబ్బులు సంపాదించాలి అని చాలా మందికి ఉంటుంది. కానీ డిజిటల్ మార్కెటింగ్లో మనీ సంపాదించాలి అని అంటే వేస్ ఏంటి అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు. డిజిటల్ మార్కెటింగ్లో ఎన్నో కాన్సెప్ట్స్ ఉండొచ్చు. కాకపోతే ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే కాంటెంట్ క్రియేషన్. కాంటెంట్ క్రియేషన్లో ముఖ్యంగా పోస్టర్స్, అదేవిధంగా మనకి వీడియోస్ చాలా చాలా పెద్ద రోల్స్ ప్లే చేస్తాయి. అయితే కాంటెంట్ క్రియేట్ చేసేటప్పుడు కాంటెంట్ కోసం మనం పనిచేసేటప్పుడు మనకు ఒక మంచి ఐడియాలజీ ఉండి దాన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతాము అన్నప్పుడు దెర్ ఈస్ లాట్ ఆఫ్ స్కోప్ అండ్ ఆపర్చునిటీ. అది బిజినెస్ ఓనర్స్కి మీరు కనుక ఫ్రీలాన్సింగ్ చేసినట్లయితే ఈ ఆపర్చునిటీని, ఈ టూల్స్ని మీరు ఖచ్చితంగా వాడి మంచి మంచి వీడియోస్ చేయొచ్చు. అదే కాకుండా మీరు ఒకవేళ యూట్యూబ్లో కనుక మీరు ఈ వీడియోస్ చేసి దాని ద్వారా ఎర్నింగ్ చేసుకోవాలి అని అనుకుంటే కూడా ఈ పర్టికులర్ మెథడ్స్లో మీరు కాంటెంట్ క్రియేట్ చేసి యూట్యూబ్లో వీడియోస్ చేసి అది మానిటైజ్ అయ్యేంత వరకు మంచి యూట్యూబ్ ఎస్ఈఓ చేసుకొని కూడా మనీ సంపాదించుకోవచ్చు. అయితే అందరికీ మనీ అనేది ఇంపార్టెంట్, కానీ ఓర్పు సహనంతో చేస్తేనే ఏదైనా సాధ్యం అనేది మాత్రం మర్చిపోవద్దు. ఏదో మేము ఈరోజు స్టార్ట్ చేసాం కానీ మాకు రేపటి నుంచి అంటే నెక్స్ట్ డే నుంచే మాకు మనీ వచ్చేయాలి అని అంటే కుదరదు. ఖచ్చితంగా మీరు ఇలాంటి ఏఐ టూల్స్ ఏదైతే ఇప్పుడు నేను చెప్పబోతున్నానో వాటి గురించి బాగా తెలుసుకోండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దానిలో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానిలో లాగిన్ అవ్వండి. కుదిరితే అది పర్చేస్లో ఉంటే పర్చేస్ చేయండి. జనరల్గా ఏఐ టూల్స్ కానీ ఎనీ టూల్స్ విచ్ నేను చూపించేవి ఏవైతే ఉంటాయో అవి ఫ్రీ ఉంటాయి, ప్రీమియం ఉంటాయి, ఫ్రీమియం ఉంటాయి. అంటే ఫ్రీ అంటే కంప్లీట్లీ ఫ్రీ విత్ సమ్ డేస్ ట్రయల్ ఉన్నవి ఉంటాయి, కంప్లీట్లీ ఫ్రీ కూడా ఉంటాయి. దీంట్లో ప్రీమియం ఫీచర్స్, ఫ్రీమియం అని అన్నానంటే కొన్ని ఫీచర్స్ ఫ్రీగా ఉంటాయి, కొన్ని ఫీచర్స్ కొంటే మాత్రమే మనకి వస్తుంది, అది ఫ్రీమియం అంటాం. అండ్ ప్రీమియం అని అంటే కంప్లీట్లీ ప్రీమియంగా కూడా ఉంటాయి. అయితే మోస్ట్ ఆఫ్ ది ఏఐ టూల్స్ ప్రీమియంలోనే దొరుకుతుంది కాబట్టి ఏఐ టూల్స్ని చాలామంది యూస్ చేసుకుంటూ ఉంటారు. బట్ మీకు కనుక చాలా సీరియస్ ఆపర్చునిటీ దీంట్లో ఉంది అని అనిపిస్తే మాత్రం ఈ పర్టికులర్ టూల్స్ని యూస్ చేసుకుంటూ మీరు మంచి వీడియోస్ చేయొచ్చు. వీడియో ప్రొడక్షన్కి కావాల్సినటువంటి క్లయింట్స్ దగ్గరికి వెళ్ళి మీరు వీడియోస్ చేస్తారని చెప్పి అట్లీస్ట్ మీరు 10,000 to 15,000 ఇనీషియల్ డేస్లో స్టార్ట్ చేయొచ్చు. అదేవిధంగా మీరు కనుక వీడియోస్ బాగా ఎడిట్ చేయగలిగితే, ఫుటేజెస్తో చాలా మంచి ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేయగలిగితే, క్రియేటివిటీ కనుక మీ సొంతం అయితే స్కై ఇస్ ద లిమిట్ ఫర్ యువర్ మనీ. ఓకే రండి, అదేంటో చూద్దాం. నెంబర్ 1 వచ్చేసి Veed.io. ఈ పర్టికులర్ థింగ్ ఏంటి అంటే వీడియో ఎడిటర్గా పనిచేస్తుంది, స్క్రీన్ రికార్డర్గా పనిచేస్తుంది, సబ్ టైటిల్స్ అండ్ ట్రాన్స్క్రిప్షన్స్ ఇస్తుంది. అదేవిధంగా సోషల్ మీడియా మార్కెటింగ్కి కానీ, అదేవిధంగా కమ్యూనికేషన్కి సంబంధించి సేల్స్ వీడియోస్ కానీ, ట్రైనింగ్ అండ్ ఈ లెర్నింగ్ వీడియోస్కి కానీ అన్నిటికీ ఇది చాలా బాగా పనికొస్తుంది. సో ఇది పర్టికులర్లీ స్టార్ట్ ఫర్ ఫ్రీ అనేసి ఉంటుంది. మీరు స్టార్ట్ చేయొచ్చు ఫ్రీగా అండ్ నో క్రెడిట్ కార్డ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ దిస్. ఈ పర్టికులర్ టూల్లో నేను చూపించినట్లు మీరు ఎంటర్ అయిన తర్వాత ఎడిటింగ్ అండ్ షేరింగ్ యువర్ వీడియోస్ ఆన్లైన్ అనేది ఒకటేసారి జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ చూసినట్లయితే అప్డేటింగ్ యువర్ బ్రౌజర్, అప్డేటింగ్ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్, వీడ్ ఇస్ నాట్ యూజ్డ్ ఆన్ దిస్ అని అంటే డోంట్ వరీ, గో విత్ ద బ్రౌజర్ విచ్ సపోర్ట్స్ వీడ్. ఓకే, ఈ పర్టికులర్ టూల్ చూడండి. అండ్ వెన్ ఈ పర్టికులర్ టూల్లో మీరు సైన్ ఇన్ చేసిన తర్వాత మీకు మంచి ఫీచర్స్ అనేవి ఎనేబుల్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అదేంటి అని అంటే మీరు సైన్ ఇన్ విత్ గూగుల్, సైన్ అప్ విత్ గూగుల్. నేను కూడా ఇదే ఫస్ట్ టైం సైన్ చేసుకుంటున్నాను కాబట్టి. అండ్ ఈ పర్టికులర్ టూల్లో మీరు చూసినట్లయితే మీరు ఏదైనా యూట్యూబ్కి కానీ, యూట్యూబ్ షార్ట్స్కి కానీ, అదేవిధంగా టిక్టాక్కి కానీ, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ పోస్ట్కి కానీ, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ స్టోరీకి కానీ, అండ్ ఇన్స్టాగ్రామ్ రీల్కి కానీ, అదేవిధంగా లింక్డ్ఇన్కి కానీ ఏ పర్టికులర్ దానికైతే వీడియో చేయాలనుకున్నారో అది చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్ ఆర్ ఇమేజ్ అప్లోడ్ చేయొచ్చు. క్లీన్ ఆడియో అండ్ ట్రాన్స్లేట్ వాయిస్ అనేవి ఈ 2 ఆప్షన్స్ ఉంటాయి. రిమూవ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్, అయితే ఏదైతే వీడియో మీరు చేయాలనుకుంటున్నారో దాని వాయిస్ రిమూవ్ చేయొచ్చు. అదేవిధంగా ట్రాన్స్లేట్ ద వాయిస్ అండ్ మీడియాని ఈ విధంగా రికార్డ్ చేయొచ్చు. లేదనంటే మీరు బ్రాండ్ కిట్ యూస్ చేసుకోవచ్చు. టెక్స్ట్ టు స్పీచ్, వాయిస్ క్లోన్, ఈ పర్టికులర్ ఫీచర్స్ అన్ని ఏఐ అవతార్స్ ఎవరైనా కావాలనుకుంటే ఆ అవతార్స్ని తీసుకోవచ్చు. అండ్ స్క్రిప్ట్ ఇక్కడ రాయొచ్చు. అదేవిధంగా ఆడియోస్ ఇవ్వచ్చు. మీరు ఆడియో అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ ఏదైనా ఇవ్వచ్చు. అండ్ మీరు కొత్తగా మీకు ఏదైనా ఆడియో క్లిప్ ఉంటే దాన్ని మీరు ఖచ్చితంగా అప్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా సబ్ టైటిల్స్
అండ్ అదే విధంగా టెక్స్ట్ ఏదైతే మీరు రాయాలనుకుంటున్నారో అది రాయొచ్చు. అండ్ అదే విధంగా దీంట్లో ఎలిమెంట్స్ అంటే మీరు యూస్ చేసుకోవాల్సి ఉన్న ఈమోజీస్ కూడా చేయొచ్చు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మీరు కెమెరా ద్వారా కానీ ఆడియో ద్వారా కానీ మీ స్క్రీన్ ని కానీ స్క్రీన్ కెమెరాని కానీ స్లైడ్స్ కానీ కెమెరాస్ ని కానీ స్లైడ్స్ ని కానీ ఏదన్నా కానీ ఆటోమేటిక్ గా రికార్డ్ కూడా చేసుకోవచ్చు. సో ఈ పర్టికులర్ టూల్లో మీరు చూసినట్లయితే ఎంతో అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా మీకు జస్ట్ ట్రయల్లో అయితే కంప్లీట్లీ ఫ్రీగా మీరు పొందొచ్చు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు కనుక దీన్ని పర్చేస్ చేయాలనుకుంటే నథింగ్ లైక్ ఇట్, ఇది చాలా అంటే చాలా ఈజీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇది మీకు ఈక్వల్గా అంటే వేరే టూల్స్తో కంపేర్ చేసుకుంటే ద యూఐ అండ్ యూఎక్స్ ఆఫ్ దిస్ టూల్ ఈజ్ రియల్లీ గుడ్. అంటే ఇంటర్ఫేస్ కానీ ద డిజైన్ కానీ అద్భుతంగా ఉందనే చెప్పాలి. అండ్ నెక్స్ట్ ఇంకొక టూల్ గురించి మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. దాని పేరు ఇఫ్ యూ కెన్ ఎడిట్ టెక్స్ట్ యూ కెన్ మేక్ పాడ్కాస్ట్. అయితే చాలా మంది ఈ మధ్యన పాడ్కాస్ట్ వీడియోస్ చేస్తున్నారు. ఈ పర్టికులర్ పాడ్కాస్ట్ చేయాలి అని అంటే అలాంటి ఒక ఫీచర్స్ ఉన్న వీడియో ఎలా చేయాలి అని చాలా మందికి స్క్రిప్ట్ దగ్గర ప్రాబ్లం వస్తుంది. అప్పుడు ఈ డీస్క్రిప్ట్ అనే వీడియో ఎడిటింగ్ టూల్ ఏదైతే ఉందో అది మీరు చాలా ఇంపార్టెంట్గా చూడాలి. ఇది మీరు ఫ్రీగా స్టార్ట్ చేయొచ్చు. ఇది కూడా యాక్చువల్లీ వీడియో మేకింగ్ టూలే. అయితే ఈ టూల్లో మీకు వచ్చే బెస్ట్ ఫీచర్స్ ఏంటి అని అంటే మీరు ఫస్ట్ ఇనిషియల్గా సైన్ అప్ అవుదాం. సైన్ అప్ అయిన తర్వాత మీరు లోపలికి వెళ్ళి చూసినట్లయితే ఈ టూల్లో చాలా మంచి ఫీచర్స్ ఉంటాయి. లెట్ మీ షో యూ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఈ ఫీచర్స్ ఏంటి అంటే మీరు వీడియో ఎడిటింగ్కి కానీ క్లిప్స్ని కానీ క్యాప్షన్స్ని కానీ ట్రాన్స్క్రిప్షన్స్ని కానీ పాడ్కాస్టింగ్ని కానీ రిమోట్ రికార్డింగ్ కానీ స్క్రీన్ రికార్డింగ్ కానీ ఏఎస్పీస్ కానీ ఈ అన్ని ఫీచర్స్ ఏదైతే నేను వీడియోలో చూపించానో అవన్నీ వస్తాయి. కానీ పాడ్కాస్టింగ్కి మల్టీ ట్రాక్ ఆడియో ఎడిటింగ్ అండ్ ఎడిటింగ్ టెక్స్ట్ ఈ రెండుతో చాలా అద్భుతమైన ఫీచర్ని ఇదైతే క్రియేట్ చేసి ఇస్తుంది అనమాట. అండ్ ముఖ్యంగా దీంట్లో కూడా మీకు ఫ్రీ ట్రయల్ ఉంది. ఫ్రీ ట్రయల్ తర్వాత మీకు నేను చెప్పినట్టు ఇలాంటి ఆప్షన్స్ ఆఫ్ పర్చేస్ ఉంది. సో గెట్ స్టార్టెడ్ విత్ టెక్స్ట్ బేస్డ్ అన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఈ టూల్ ట్రై చేయాలి. ఇన్ వీడియో ఇది నేను చాలా సందర్భాల్లో చెప్పిన వీడియో. ట్రై ఇన్ వీడియో అండ్ ఇట్ ఈస్ ఫర్ ఫ్రీ అని చెప్తా ఉంటాము. అండ్ ఇన్ వీడియోలో మనకు తెలిసినట్టే మనం ఆటోమేటిక్గా టెక్స్ట్ ఇచ్చి మనం కనుక ఐడియాస్ని జనరేట్ చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు. అదేవిధంగా మనము ఏదన్నా మనం స్క్రిప్ట్ ఇచ్చి వీడియో ఫార్మాట్స్కి క్రియేట్ చేయాలన్నా వితౌట్ స్క్రిప్ట్ మనం గనక ఉట్టి ఏదన్నా బ్లాగ్ పోస్ట్ కానీ ఎనీథింగ్ మనకు కావాల్సిన విధంగా మనము ఒక డిస్క్రిప్షన్ ఇవ్వగానే ఒక సందర్భం ఇవ్వగానే అది ఏదైనా సరే లైక్ ఊహించుకొని ఇచ్చినా కూడా ఆటోమేటికల్లీ జనరేటివ్ వీడియో అనగానే అద్భుతమైన వీడియో జనరేట్ చేస్తుంది. దీనిలో స్క్రిప్ట్ ఎడిటింగ్ చేసుకోవచ్చు, దీనిలో వాయిస్ ఎడిటింగ్ చేసుకోవచ్చు, అవతార్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్స్, ఫ్రీ టూల్ కూడా. 5 వీడియోస్ మంత్లీ అయితే ఫ్రీగా చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ voicecut.ai ఈ టూల్ని మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి. ఎప్పుడైతే మీకు చాలా లాంగ్ వీడియోస్ ఉండి దాన్ని షార్ట్గా మీరు కనుక చూద్దాము అనుకుంటున్నారు, షార్ట్ చేద్దాము అనుకుంటే మాత్రం voicecut.ai చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఫీచర్స్ ఉన్న వాటికి మీరు కనుక కొంచెం ఇన్వెస్ట్మెంట్ లాగా బిజినెస్ లాగా మీరు పెట్టుకున్నట్లయితే మీరు ఎన్నో కంపెనీస్కి 5,000 10,000 రూపీస్ దగ్గర నుండి స్టార్ట్ చేసి వాళ్ళకి సర్వీస్ లాగా ఇచ్చి కూడా మీరు చేసుకోవచ్చు. అదేవిధంగా ఇదే వీడియోస్ని మీరు యూట్యూబ్లో పబ్లిష్ చేసి మంచి యూట్యూబ్ SEO చేసి కూడా బాగా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇలాంటి మంచి మంచి విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. అదేవిధంగా కమెంట్ చేయండి నెక్స్ట్ ఎటువంటి టూల్స్ కోసం మీరు చూస్తున్నారో, దాని ద్వారా ఏం ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నారు అనేది తప్పకుండా నేను ఆ విషయాల మీద వీడియోలు చేయడానికి ఇష్టపడతాను. థ్యాంక్ యూ సో మచ్.